లోక కళ్యాణం కోసం ఇన్ని పూజలు చేస్తున్నారా? లేకపోతే భర్త కోసం, రాబోయే భర్త కోసం ఇన్ని చేస్తున్నారా? భర్త అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ఆడపిల్లకైనా భర్త అనేవాడు వాళ్ళ జీవితంలో చాలా ముఖ్య పాత్ర. ఎవరికి ఉండదు మంచి భర్త రావాలి, బాగా చూసుకోవాలని ఏ ఆడపిల్లకైనా ఉంటది కదా. ఆ విషయంలో నేను కోరుకుంటున్నాను. అది స్వార్థం లేని కోరిక. నా లైఫ్ కూడా ఒక లీడ్ చేయాలి కదా నేను. అలా ఒక మంచి భర్తని చేసుకోవడం అనేది అమ్మకి తెలుసు. ఇక పూజలు అంటారా, లోక కళ్యాణార్థం నేను చెప్పక్కర్లేదు అసలు. ముందు నాకు తెలియదు. మనం ఆ పదానికి మీనింగ్ నాకు ఫస్ట్లో తెలిసేది కాదు. అలాంటిది నేను చేసేసి వచ్చేసాను. దాని గురించి పురాణాలు కూడా నేను చదవాల. లోక కళ్యాణం అంటే ఏంటి, ఎలా చేస్తారు, అది ఇది అని చెప్పి నేను చేసిన తర్వాత తెలుసుకున్నాను. అంటే నా వల్ల లోక కళ్యాణం జరిగింది. ఈ జనరల్ లైఫ్లో ఇప్పుడున్న జనరేషన్లో ఎవరి పనులు వాళ్ళు చూసుకోవడం, ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకోవడమే చాలా కష్టంగా ఉండింది. అలాంటిది ఒక సామాన్యమైన ఆడపిల్లే, మనం ఏమీ అన్ని నేర్చుకుని వచ్చిన దాన్ని కూడా కాదు. మరి ఒక ఆడపిల్ల ఇంతమందిని తీసుకొచ్చి ఏకదాటిగా ఒక దారిలో నడిపించగలుగుతుంది అంటే ఎవరు? అమ్మ. ఆ అమ్మవారి అనుగ్రహం ఉంది. ఏదో చెప్పాలి సమాజానికి, ఒకేసారి కూడా మనం ఏమీ చెప్పలేము. అలా అని కంప్లీట్ దైవత్వం, నేనేదో చేసేస్తాను, నేను దైవత్వంలోనే ఉండాలి అనేది కూడా కాదు. నా లైఫ్లో నా చేతుల మీదుగా లోక కళ్యాణం రాసుంది. నాకు అమ్మవారిచ్చిన జన్మ ప్రకారం నా జీవితంలో చాలా అద్భుతాలు అయితే జరుగుతున్నాయండి. కొన్ని మీరు చూస్తారు, కొన్ని నేను ఫేస్ చేస్తాం.